Well, hello there. It's me, Aditya, and welcome to Adis and మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ. ఫస్ట్ నాకు మ్యాడ్ 1 ఎలా అనిపించింది. మ్యాడ్ 1కి నేను రివ్యూ అప్లోడ్ చేశాను, దానికి 1K వ్యూస్ వచ్చాయి. సో 1000 వ్యూస్. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటే సో మ్యాడ్ స్క్వేర్ 1000, ఓకే, 1000 స్క్వేర్ ఇట్లా మరి ఎక్కువైంది. మ్యాడ్ 2 కాబట్టి 2000. ఈ వీడియోకి వ్యూస్ టార్గెట్ నేను ఇస్తాను 2000 వ్యూస్. వద్దుదండి, విశ్వక్సేన్ గారు చెప్పినట్టు ఆసక్తి ఉండాలి. ఓకే, ఇది పక్కన పెడితే మ్యాడ్ స్క్వేర్ నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు ఇదొక కామెడీ సినిమా, క్యారెక్టర్స్ డ్రివెన్ కామెడీ సినిమా. అంటే సిచ్యువేషన్తో కామెడీ, ఒక సిచ్యువేషనల్ కామెడీ, క్యారెక్టర్స్తో కామెడీ జనరేట్ చేసే సినిమా. ఇప్పుడు ఇక్కడ నాకు ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ నచ్చలేదు. ఓకే, నచ్చలేదంటే ఆ బాయ్ క్యారెక్టర్ కొంచెం పర్లేదు, కానీ ఈ సత్యం రాజేష్ గారితో కామెడీ ట్రాక్, ఆ భాయ్ క్యారెక్టర్ కూడా 2-3 చోట్ల ఓకే, కానీ ఆ క్యారెక్టర్ అండ్ 65-70% ఆఫ్ ద ప్లేసెస్లో నాకు కామెడీ నచ్చింది. 60-70%, మిగిలిన 30-40% కామెడీ నాకు అసలు పేర్లేదు. సో ఓవరాల్ ఇదంతా చెప్పాక ఎలా అనిపించిందంటే, నాకైతే ఇది ఒక అబవ్ యావరేజ్ సినిమా అనిపించింది. ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే, ఇలా కూడా చెప్పే కదా సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ అనే డమ్ పోలీస్తో, అది సరే ఇప్పుడు హెలో బ్రదర్తో స్టార్ట్ అయ్యి వస్తూనే ఉన్నాయి. మొన్న సంక్రాంతికి వస్తున్నాంలో కూడా యానిమల్లో క్యారెక్టర్, సరే ఆయన పేరు మర్చిపోయాను, ఆయన క్యారెక్టర్ కూడా అంతే. నేను ఆ రివ్యూలో కూడా అదే చెప్పాను, నాకు ఆ క్యారెక్టర్ అది నచ్చలేదు, దట్ ట్రాక్ అని కన్వీనియంట్ అని. ఇది ఓకే లాజిక్లు, ఇది దాని గురించి పట్టించుకోకన్నా కామెడీ సినిమా, ఆ క్యారెక్టర్తో అట్లీస్ట్ కామెడీ జనరేట్ చేయాలి. ఆ క్యారెక్టర్తో నాకు కామెడీ రాలేదు. సో ఆ ట్రాక్ అంతా నాకు అస్సలు ఎక్కలేదు సినిమాలో. అండ్ ఏంటి ఇంకా వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే, సెకండ్ హాఫ్లో ఆ గోవాకి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి సినిమాలో మెయిన్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ హాఫ్ అంటే ఓన్లీ సెకండ్ హాఫ్ కాదు, ఫస్ట్ హాఫ్లో కూడా ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా చెప్తాను, తర్వాత అడ్రస్ చేస్తాను. బట్ సెకండ్ హాఫ్లో ఒక బ్రాతల్ సీన్ ఉంటుంది ఒకటి, ఆ సీన్ అసలు అక్కడ ఎందుకు ఉంది. అండ్ అక్కడ ఒక సాంగ్ వస్తుంది దానికి ముందు, ఆ సాంగ్ తర్వాత ఒక్కొక్క రూమ్కి వెళ్ళి చెక్కింగ్ చేయడాలు, ఆ సీక్వెన్స్ అంతా నాకు అస్సలు ఎక్కలేదు. అండ్ ఏంటి ఇది ఒక్కొక్క రూమ్ వెళ్ళి వెతడం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక మ్యారేజ్ సీన్ ఉంటుంది, లడ్డు పెళ్ళి, ఆ మ్యారేజ్ సీక్వెన్స్ మొత్తం అయ్యాక, అండ్ ఆ మ్యారేజ్ సీక్వెన్స్ చాలా హిలేరియస్ ఉంటుంది. ఆ మ్యారేజ్ సీన్స్ నేను బాగా నవ్వుకున్నా. దాని తర్వాత ఒక 20 minutes పడుతుంది ఇంటర్వెల్ ఆఫ్ ద ఫిల్మ్ రావడానికి. ఆ 20 minutes నాకు బోరింగ్ అనిపించింది. నాకు కూడా చెప్పారు ఫస్ట్ హాఫ్లో కూడా ప్రాబ్లం ఉందని. దట్ 20 minutes నాకు వెరీ బోరింగ్ అనిపించింది. అండ్ ఎటు కదలదు స్టోరీ, ఏదో జరుగుతోంది, అసలు కామెడీ కూడా అస్సలు బాగాలేదంటే అక్కడ జోక్స్ నాకైతే ఏం పెళ్ళలేదు. దట్ 20 minutes పిచ్చ బోరింగ్ ఉంది. ఎంతసేపు రా, ఇంకా ఇంటర్వెల్ రాదా సినిమాలో అనుకున్నా. ఇంటర్వెల్ బ్లాక్లో ఒక మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందని సెటప్ చేస్తారు, ఒక్క పాయింట్ సెట్ చేస్తారు, దాంతో గంట సేపు సెకండ్ హాఫ్ని లాగుతారు. దట్ ఈస్ లైలా అనో క్యారెక్టర్ ఉంటుంది, నాట్ దట్ లైలా, ప్లీజ్. ఆ లైలా కాదు, ఆ లైలాని మర్చిపోండి. జరిగి ఒక 1 month కూడా అయిపోయింది. నేను ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించి డిప్రెషన్ బీపీ తెచ్చుకోవాలని లేదు నాకు. దిస్ ఇస్ అ డిఫరెంట్ లైలా అనే ప్రియాంక జవాల్కర్, అదే అనుకుంటే ప్రొనౌన్సియేషన్, సారీ పేరుతో చెప్తే, ఆవిడ క్యారెక్టర్ లైలా అనమాట పేరు. ఇక్కడ ఆవిడని వెతకాలి సెకండ్ హాఫ్లో, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. అదొక్కటి పట్టుకుని గంట సేపు 3 పాటలు పెట్టి లాగినట్టు అనిపించింది నాకు. అండ్ ఆ సీక్వెన్స్ తర్వాత మళ్ళీ సినిమాలో కొన్ని కామెడీ బిట్స్ వస్తాయి, యాంథనీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి, అండ్ అలా వెళ్తుంది సినిమా. అండ్ కొన్ని మంచి జోక్స్ వస్తాయి, మళ్ళీ లేచిన సినిమా ఓకే బాగానే వెళ్తుంది అనుకున్నాక, ఆ తర్వాత అక్కడ ఇంకొక కామెడీ సీన్, ఆ తర్వాత అక్కడ ఒక సాంగ్ వస్తుంది ఒకటి. ఆ సాంగ్ తర్వాత మన అనుదీప్ గారితో కామెడీ సీన్, ఆ కామెడీ సీన్ కూడా నాకు అంతగా వర్క్ అవ్వాల. మళ్ళీ అరే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఆ సినిమాకి, మళ్ళీ లో అయిపోయిందని బాధపడ్డాను నేను. అండ్ ఈ సినిమా కూడా ఎలా ఉంటుందంటే, లో అయిన ప్రతిసారి మన ఎడిటింగ్ వాడి ఫాస్ట్ పేస్ ఇది జరుగుతుంది ఆడ 2 చేతులు పెట్టి, ఆ చేతిలో ఫాస్ట్గా ఒకళ్ళని చూపించి ఇంకోళ్ళని చూపించి మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మళ్ళీ సినిమాని లేపుతాం అనుకున్నారు. కొన్నిసార్లు దట్ వర్క్డ్, అంటే ఏదో ఉంది కేఆర్టిక్, మంచి కేఆస్గా పెట్టాలనుకున్నారు. అది కొన్నిసార్లు వర్క్ అయింది, కొన్నిసార్లు వర్క్ అవ్వాలి. ఏం జరుగుతుందిరా ఇప్పుడు, ఎందుకు ఇంత ఫాస్ట్ పేస్ రేటింగ్ వచ్చింది సడన్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ గురించి చెప్తే, నాకు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఓకే అనిపించింది. నాకంటే ఫస్ట్ 45-40 minutes ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. మ్యారేజ్ సీక్వెన్స్ చాలా బాగా నవ్వుకున్నాను నేను, కామెడీ అక్కడ చాలా బాగుంటుంది. అండ్ అలా ఫస్ట్ హాఫ్ బాగా వెళ్తుంది. దట్ 20 minutes సీక్వెన్స్ ఎంత బోరింగ్ ఉందంటే, ఓకే
ఓకే, ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్లో ఇంతసేపు అడ్రస్ చేసిన పాయింట్స్ అన్నీ ఉంటాయి. అండ్ క్లైమాక్స్లో అటు ఊరు ట్విస్ట్ ఒకటి పెడతారు. వై మ్యాన్, ఎందుకు ఆ ట్విస్ట్? అది ఎలా ఉంటుందంటే పెట్టాలి, ఆ మనిషికి ఆ సిచ్యువేషన్లో ట్విస్ట్ పెట్టాలి. ఇట్ ఇస్ ఏ ట్విస్ట్ అంతే, దాన్ని ఏం చెప్పను కూడా నీకు. ఆ ట్విస్ట్ తర్వాత అరే మళ్ళీ ఏం రా, కొన్నిసార్లు లేపి వదిలేసి ఇట్లా హిట్ అండ్ మిస్. అది కొన్నిసార్లు హిట్ అండ్ మిస్, బట్ కొన్నిసార్లు సినిమాని లేపి, కొన్నిసార్లు మళ్ళీ లేపి పడేసి అలా ఉంటుంది సినిమా బేసిక్లీ. ఇంకా ఎడిటింగ్ విషయం చూస్తే ఇప్పుడు మంచి ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. కొన్నిసార్లు వర్క్ అయింది, కొన్నిసార్లు అవ్వదా. ఓవరాల్ ఎడిటింగ్ బాగుంది, మ్యూజిక్ సాంగ్స్ బాగున్నాయి, భీమ్స్ సిరియలియో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్నా కూడా బాగుంది. పర్ఫార్మెన్స్లు అందరు బాగా చేశారు. విష్ణు ఓయ్ లడ్డు క్యారెక్టర్ ఈ సినిమాలో కొంచెం ఎక్కువ స్కోప్ వచ్చింది. ఆయన చాలా బాగా చేస్తారు, యాక్టింగ్ అని బాగా చేస్తారు. డీడీ సంగీత్ శోభన్ గారు తెలిసిందే, చాలా బాగా చేస్తారు. అండ్ విష్ణు ఓయ్ గారి క్యారెక్టర్కి ఎక్కువ స్కోప్ ఇవ్వడం వల్ల ఈ నెక్స్ట్ డీడీ, ఈ స్కోప్ గురించి చెప్తే విష్ణు ఓయ్, లడ్డు క్యారెక్టర్, అదే డీడీ, వీళ్ళకి మెయిన్ ఉంటుంది సినిమాలో. సో దానివల్ల ఈ క్యారెక్టర్ పేరు మనోజ్ క్యారెక్టర్, ఇంకా నరేన్ నితిన్ అనుకుంటా, నారినే నితిన్ తప్పు చెప్తే ఆయన క్యారెక్టర్ పేరు మర్చిపోయాను నేను. వాళ్ళిద్దరికి అంత ఇంపార్టెన్స్ ఇక, ఎస్పెషల్లీ మనోజ్ క్యారెక్టర్. ఐ వాంటెడ్ టు సీ దట్ క్యారెక్టర్, నాకు ఆ క్యారెక్టర్ బాగా ఇష్టం. సో అది ఎక్కువ అలా చూపిలేకపోయారు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఓవరాల్ మ్యాడ్ 1 నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మ్యాడ్ 1 అంత లేదు, ఓకే అబ్బా యావరేజ్ సినిమా అనిపించింది. సో ఈ సినిమాకి నా రేటింగ్ ఇస్ 2.75/5. అది నా రివ్యూ. మీకేమనిపించింది కామెంట్స్లో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రాబిన్హుడ్ రివ్యూతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బాయ్, సబ్స్క్రైబ్.